అఖిల్ లెనిన్ మూవీపై అదిరిపోయే అప్డేట్. అఖిల్ తండ్రిగా టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో. అక్కినేని ఫ్యాన్స్ ఇది కదా కిక్ అంటే. మరి ఆ సీనియర్ స్టార్ హీరో ఎవరు? ఫ్యాన్స్ కి ఎందుకు అంత స్పెషల్? హావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. చాలా రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అఖిల్ అక్కినేనికి లెనిన్ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ మురళీకిషోర్ అబ్బూర్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ మాస్ మూవీలో అఖిల్ పక్కన శ్రీలీల నటిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో హీరో తండ్రి క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో ఆ రోల్ కోసం ఓ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోని అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది. అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ చాలా రోజుల నుంచి మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలైంది, కానీ కేవలం 5 సినిమాలే చేసి అందులోనూ ఇది హిట్ అని చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదు. ఇది అక్కినేని కుటుంబానికి కాదు, ఫ్యాన్స్కి కూడా కాస్త భారంగానే ఉంటుంది. బట్ 2015లో అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అయ్యగారు, హలో, మిస్టర్ మజ్ను అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలతోటి కాస్త ఓకే గుడ్ మంచి సినిమాలు అనిపించినా కానీ లాస్ట్గా వచ్చినటువంటి ఏజెంట్ మూవీతో మాత్రం భయపెట్టేశాడు ఫ్యాన్స్ని. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చినటువంటి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది. అండ్ అయితే ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నటువంటి అఖిల్ లెనిన్ మూవీపై హోప్స్ గట్టిగానే పెట్టుకున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్నటువంటి ఈ మూవీలో ఈ సినిమాకి వినరో భాగ్యం విష్ణుకథ ఫేమ్ మురళీకిషోర్ అబ్బూరు డైరెక్షన్ వహిస్తున్నారు. రాయలసీమ బ్యాక్గ్రాఫ్ లో పక్కా మాస్ మూవీగా వస్తున్నటువంటి ఈ సినిమాలో అఖిల్ పక్కన శ్రీలీల కూడా నటిస్తుంది, అది కూడా తెలిసిందే. అయితే అఖిల్ బర్త్డే సందర్భంగా ఏప్రిల్ నెలలో సినిమాకు సంబంధించిన ఒక గ్లిమ్స్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అండ్ దాని తర్వాత నిమిషం వ్యవధి ఉన్నటువంటి ఒక వీడియోలో పొడవాటి జుట్టుతో లుంగి కట్టుకున్నటువంటి అఖిల్ లుక్కి ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఎందుకంటే ఆయన ప్రీవియస్గా చేసిన అన్ని క్లాస్, బట్ ఫస్ట్ టైం మాస్ క్యారెక్టర్లో చేస్తున్నారు. గతాన్ని తరమడానికి పోతా, మా నాయన నాకు మాట చెప్పినాడు, పుట్టేటప్పుడు ఊపిరుంటాదిరా పేరుండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు పేరు మాత్రమే ఉంటుంది, ఆ పేరు ఎట్టా నిలబడాలంటే అంటూ కూడా ఒక రాయలసీమ బ్యాక్గ్రాఫ్లో అఖిల్ చెప్పినటువంటి ఒక డైలాగ్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరినీ కూడా చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇక ఈ మూవీకి కొట్టినటువంటి బీజియంతో నందమూరి తమన్ కాస్త అక్కినేని తమన్గా మారిపోయినా ఆశ్చర్యం లేదని ఫ్యాన్స్ కూడా కామెంట్ చేశారు. అండ్ ఇక లెనిన్ మూవీకి సంబంధించినటువంటి ఒక అదిరిపోయే అప్డేట్ ఇప్పుడు హల్చల్ చేస్తుంది. అదే ఈ మూవీలో హీరో తండ్రి క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనుకున్నాం కదా, బట్ అందుకే ఆ రోల్ కోసం అక్కినేని నాగార్జున గారిని అప్రోచ్ అయినట్లుగా తెలుస్తుంది. అండ్ ఇక ఈ క్యారెక్టర్ కోసం కేవలం గెస్ట్ రోల్లా కాకుండా కొంచెం ఎమోషన్స్ అండ్ కథకు ముందుకు నడిపించే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లు అన్నీ కూడా డైరెక్టర్ మురళీకిషోర్ చాలా ఇంపార్టెంట్గా సీన్స్ రాశాడట. బట్ స్టోరీ లైన్ విన్నటువంటి నాగార్జున గారు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఈ వార్త నిజమైతే కనుక అఖిల్కి డెఫినెట్గా రియల్ ఫాదర్ అయినటువంటి నాగార్జున గారు రీల్లోనూ తండ్రిగా నటించడం టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారుతుంది. ఎందుకంటే దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానట్లు కూడా తెలిసింది, బట్ ఇప్పటివరకు అయితే లేదు. బట్ అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ దాని తర్వాత నాగార్జున గారు కొన్ని సినిమాల్లో తండ్రి కొడుకులుగా నటించిన సంగతి తెలిసింది. అండ్ ఇక ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు నాగార్జున గారు అండ్ అఖిల్ ఇద్దరు కూడా ఈ సినిమాల్లో తండ్రి కొడుకులుగా నటిస్తారన్న వార్త కూడా ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్కి మాత్రం మంచి కిక్కిస్తుంది. అంటే గతంలో మనం సినిమాతోటి ముగ్గురు చేశారు, చైతన్య చేశారు, అఖిల్ చేశారు, అండ్ దాని తర్వాత నాగార్జున గారు అండ్ నాగేశ్వరరావు గారు కంప్లీట్గా ఒక ఫ్యామిలీని, ఈవెన్ ఒక ఫ్యామిలీ ఒక సినిమాలో నటించింది అంటే అది మనం కూడా చాలా పెద్ద హిట్ అయింది. మనంతోటే ఆబ్వియస్లీ అఖిల్ ఇంట్రడ్యూస్ చేశారు, బట్ ఒక క్యామియో తోటి లాస్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. బట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ అఖిల్ చేసినటువంటి సినిమాలో నాగార్జున గారు నటించడం, అది కూడా సేమ్ టైం దాంట్లో ఒక రియల్ ఫాదర్ అండ్ రియల్ ఫాదర్ ఇద్దరు ఒకే క్యారెక్టర్లో చేస్తున్నారు. మన ఆయన నాకు ఎట్టా చెప్పిండని చెప్పిన స్లాంగ్ చూస్తేనే ఆ క్యారెక్టర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి క్యారెక్టర్ డెఫినెట్గా ఒక మాస్. ఆల్రెడీ నాసామిరంగతో అలాంటి ఒక రొమాంటిక్ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది ఫ్యాన్స్, అందరూ చూశారు. బట్ నాసామిరంగా కాకుండా ఇప్పుడు దీంట్లో కంప్లీట్గా మాస్ సినిమాగా రాబోతుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ లెనిన్ కూడా వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టైటిల్ అనమాట. బట్ ఈ టైటిల్కి ఎందుకు ఆ నేమ్ పెట్టారన్న టాక్ కూడా ఉంది. బట్ ఆ టైటిల్కి ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చేటువంటి స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఆయన మాట నిలబెట్టే క్యారెక్టర్లోనే అఖిల్ కూడా యాక్ట్ చేస్తున్నట్లు కూడా తెలుసు. సో మొత్తంగా సినిమా ఇప్పటి వరకు కూడా వీళ్ళిద్దరు కూడా కాంబినేషన్లో ఎప్పుడు కూడా ఒక సినిమా చేశారు, బట్ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అంటే ఇట్లా ఫాదర్ అండ్ సన్గా ఎంత పెద్ద సీన్స్ ఏం లేవు. బట్ ఇప్పుడు వచ్చేటువంటి లెనిన్లో మాత్రం డెఫినెట్గా ఫ్యాన్స్కి, అక్కినేని ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ ఫుల్ మీల్స్ కాదు, ఒక బిర్యానీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ స్టోరీ కొంచెం టేక్ కేర్, చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బట్ ఇద్దరు అటు తండ్రి కొడుకులు ఒకే స్క్రీన్పై
అండ్ ఒకేసారి మల్టీ స్టారర్ చూస్తా ఉన్న ఫీలింగ్ కూడా డెఫినెట్గా వచ్చేస్తుంది కాబట్టి సో అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఇది చాలా గుడ్ న్యూస్. అండ్ లేటెస్ట్గా కూడా అన్ని గుడ్ న్యూస్లే వస్తున్నాయి. అటు రీసెంట్గా అఖిల్ కూడా మ్యారేజ్ అయింది. అండ్ కొత్త పెళ్లి కొడుకు ఆల్రెడీ సెట్లోకి అడుగు పెట్టి షూట్ కూడా చేస్తున్నటువంటి కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారాయి. సో మొత్తంగా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం వరుస గుడ్ న్యూస్లు వినిపిస్తున్నాయి. సో మరి లెనిన్ డెఫినెట్గా వీళ్ళిద్దరు కాంబినేషన్లో తండ్రి కొడుకులుగా నాగార్జున గారు అఖిల్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.